నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎండాడలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. భీమిలి నియోజకవర్గంలో పార్టీ విజయమే లక్ష్యంగా దిశానిర్దేశం చేసిన చిన్నశ్రీను. అంబటిపై చర్యలు తీసుకోవాలని విజయనగరం పోలీసులకు తెదేపా నేతల ఫిర్యాదు. అంబటి రాంబాబు భాష రాజకీయ దౌర్భాగ్యమన్న కిమిడి నాగార్జున. గుమ్మలక్ష్మీపురంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ అభివృద్ధి పనులపై ఆరా. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమరశంఖం పూరించాయి. ఎండాడలోని పార్టీ కార్యాలయంలో పోల్రెడ్డి అధ్యక్షతన 5, 6, 7, 8 మరియు 98 వార్డుల విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్నశ్రీను పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చిన్నశ్రీను మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు వార్డు కమిటీల నియామకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో లేనిపోని అపవాదులు సృష్టించి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని, అయితే న్యాయస్థానం ఆదేశించిన విచారణతో నిజాలేమిటో స్పష్టమయ్యాయని ఆయన పేర్కొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడిని నేతలు ముక్త కంఠంతో ఖండించారు. రాజకీయాల్లో పదవుల శాశ్వతం కాదని, దాడుల సంస్కృతి ప్రజాస్వామ్యానికి గొడ్డల పెట్టేవని హెచ్చరించారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో 7వ వార్డుకు చెందిన 15 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వారికి చిన్నశ్రీను పార్టీ కొండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు, విశాఖ పార్లమెంటు పరిశీలకులు కదిరి బాబురావు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్ కుమార్, చింతలపూడి వెంకటరామయ్యతో పాటు భారీ సంఖ్యలో పార్టీ ముఖ్య నాయకులు, మహిళా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీకి సంబంధించి 2019 నుంచి 2024 వరకు కూడా సరైన గుర్తింపు కార్యకర్తలకు లేదు అని ఒక చర్చ ఒకటి జరిగింది. కానీ వాటన్నిటిని కూడా ఈరోజు మనం పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన గతంలో జరిగిన నష్టాన్ని కార్యకర్తలకు సంబంధించి కార్యకర్తల పట్ల ఇబ్బందుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రహించారు. ఎందుకంటే ఆయన 2019 నుంచి 2024 వరకు ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు కల్పించిన అవకాశాన్ని ప్రతిక్షణం ప్రజా సంక్షేమం కోసం ఉపయోగిస్తూ ఇచ్చిన మాట మీద నిలబడి చెప్పిన దానికంటే మెనగా చెప్పిన సమయానికంటే కూడా ముందుగా సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా అందించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా పేదరిక నిర్మూలన చేయాలి, కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు తొలగి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోని కూడా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చే దిశగా ఆయన కృషి చేయడం జరిగింది. పార్టీ నిర్మాణ విషయంలో కొంత నిర్లక్ష్యం జరగడం వల్ల ఆ నష్టాన్ని కూడా మనం చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా ఒకటే నిర్దేశం చేశారు, మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి. తప్పకుండా భవిష్యత్తులో గతంలో జరిగిన కార్యక్రమాలు జరగవు, గతంలో జరిగిన ఇబ్బందులు కార్యకర్తలకు ఉండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంక్షేమ కార్యక్రమమైనా ఏ అభివృద్ధి కార్యక్రమమైనా కార్యకర్తల ద్వారానే జరుగుతుంది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కింద స్థాయిలో ఉన్న నాయకులు కార్యకర్తలే ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రజల కన్నీళ్లు తుడుస్తారని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనందరూ కూడా చేయాల్సింది, ఏ పార్టీ అయినా ఈ దేశంలో ఎప్పుడైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా ప్రజలు గుర్తించాలంటే ఆ పార్టీలో కార్యకర్తలకు గౌరవం ఉంటేనే ప్రజలు గుర్తిస్తారనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే చెప్తూ ఉన్నారు. తప్పకుండా మీ గుర్తింపు, మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీ అందరికీ కూడా ఉంటుంది. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ గతంలో ఉన్న సమన్వయకర్తలు కానీ నిర్లక్ష్యం వహించడం వల్ల కొంతమంది నియోజకవర్గంలో ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. చంద్రశ్రీని గారు వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఒక మంచి నాయకుడు, ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు, రాజకీయం తెలిసిన నాయకుడు, ఏ విధంగా సేవ చేయాలో తెలిసిన నాయకుడు, ప్రతి సమస్యకి వ్యవసాయం దగ్గర నుంచి పరిశ్రమ వరకు కూడా ఏ సమస్య వచ్చినా సరే ఏ సమస్యకి ఎలాంటి పరిష్కారం చూపించాలి, ఏ విధంగా సమస్య పరిష్కారం చేయాలి తెలిసిన నాయకుడు ఈరోజు భీమిలి నియోజకవర్గానికి వచ్చారని కింద స్థాయిలో కార్యకర్తలను కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. మీ లెవెల్లో కూడా మీరు ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఎవరైనా ఇంకా వెనక ముందు పాత కార్యకర్తలు ఎవరన్నా ఉన్నవాళ్ళు ఉంటే అన్న దగ్గరికి తీసుకొస్తే తప్పకుండా ఆయన ఏ విధంగా న్యాయం చేస్తారో తెలుసు. ముఖ్యంగా పార్టీ నిర్మాణం విషయంలో నిజాయితీగా నిబద్ధతతో వ్యవహరించి
పార్టీని మరింత బలోపేతం చేసి తద్వారా చంద్రసేన గారి గెలుపుకి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవడానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, భీమిలి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఆ బాధ్యతలుగా ఏ కార్యక్రమాన్ని పిలిచినా వైఎస్ఆర్ పార్టీ నుండి నాయకులు వెళ్ళిపోయారేమో, అధికారం అనుభవించిన వాళ్ళు వెళ్ళిపోయారేమో, కానీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎప్పుడూ కట్టుబడి, నాయకత్వం తాలూకా లక్షణాలు కట్టుబడి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా ఉంటే మాకు గౌరవం, వైఎస్ఆర్ పార్టీ కండువాను కప్పుకుంటే మాకు గౌరవం అని చెప్పి ఈ 5 వార్డుల నుంచి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 5 వార్డులు రేపు ఎన్నికలు కానీ పెడితే, రేపు జీవీఎంసీ ఎన్నికలు కానీ ఈ ప్రభుత్వమే కానీ పెట్టాలని కోరుకుంటున్నాం. పెడితే రేపు గెలుపుకి నాంది పలికే ఇక్కడ ఉన్న సుశక్తమైన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ఏదైనా ఒక రాజకీయ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలి అంటే ఆ రాజకీయ పార్టీ సంస్థాగతంగా కమిటీలు వేసుకున్న కమిటీలు బలోపేతం అవ్వాలి. మనం ఏదైనా చేస్తే చిత్తశుద్ధిగా చేస్తాం, మన నాయకుడు మన ప్రాంత అభివృద్ధి చెందాలని చెప్పి. కానీ ఇవాళ ఈ కూటమి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ దేనికి చేస్తారు? వాళ్ళు బలోపేతం పాడడానికి, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవడానికి, వారి కుటుంబాలు బాగుండడానికి ఈ ప్రాంతాల్లో పోటీలు చేస్తారు, ఈ ప్రాంతాల్లో ప్రవచనాలు చెప్తారు. కానీ చేసే కార్యక్రమాలు అవి. కాబట్టి మనందరూ ఆలోచన చేయాలి. నేను మీ అందరూ చూశారు, పెద్దలు సత్యబాబు గారి నాయకత్వంలో, పెద్దలు జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గారి నాయకత్వంలో ఇవాళ గీతం భూముల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే స్వచ్ఛందంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నిరసన దీక్షకి వైఎస్ఆర్ కార్పొరేటర్లు అందరూ కూడా ఒక సైనికుల్లాగా దాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తే దొడ్డి దారిని మేము ఆమోదించుకున్నామని వెళ్ళిపోయే పరిస్థితి. ఓ పేదవాడు ఇక్కడ ఉన్నవాడు ఎవడైనా, ఈ మొదలవాడలో ఉన్నవారు ఎవరైనా ఒక్కరైనా ఓ పేదవాడికైనా ఉచితంగా చదివించామని చెప్పడుతున్నాం. ఈ విశాఖ జిల్లాలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక్కడికి నేను చదివించాను ఈ ప్రభుత్వంతో అని చెప్పావా? కనీసం ప్రభుత్వంతో కాదు ప్రాతినిధ్యం ఉందా అందులో? లేదే. ఇవాళ ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అడుగుతున్నాను, కూటమి నాయకులకు అడుగుతా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఆలోచన చేసుకోండి. మీరు చేస్తున్న కార్యక్రమం భావి తరాలు, ఈ ప్రాంత ప్రజలు ఉపాధి అవకాశాలు కోల్పోయే విధంగా మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా, ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి చెందడానికి కోసం ఏదైనా చేస్తే తప్పులేదు. కానీ ఇలాంటి కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తాసు పలకడం, కూటమి నాయకులు ఒత్తాసు పలకడం చాలా విడ్డూరం అని చెప్పి, చాలా దురదృష్టం అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, కొడతారంటే భయం, పెడతారంటే ఆశ, అలాగా ప్రతి వ్యక్తి ఆశకి ఇష్టపడ్డాడు. కానీ ఆశ పడకుండా సిద్ధాంతానికి లోబడి నా పార్టీ బాగుండాలి, నా నాయకుడు బాగుండాలి, నా నాయకుడు బాగుంటే నేను బాగుంటానని నమ్మినాడు ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త. కాబట్టి ఇవాళ మళ్ళీ మనం వెనక్కి వచ్చాం. ఒక పార్టీ బాగా అధికారంలో ఉండి ఒక మంచి 4 కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమం ఆ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ద్వారా వెళ్తే ఆ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తే, లేదు ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తే ఆ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ద్వారా ఆ కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఆ నాయకుడు మంచి పేరు వస్తుంది, అది పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుంది, ఆ పునాదులు గట్టిగా ఉంటాయనే విషయాన్ని మనం గ్రహించాం. కారణం వారికి ప్రజల పట్ల వారి చిత్తశుద్ధి ఉంది కాబట్టి అలాంటి మంచి కార్యక్రమాలు చేశారు. కానీ అవన్నీ కూడా మనం ఓట్లుగా మర్చుకోవాలి, అవన్నిటిని కూడా మనం చేసిన మంచిని చెప్పుకోగలగాలి. దానికి ఇవాళ మనం బలోపేతం చేసుకోవాలి. దానికి కారణమే ఈ మీటింగ్ తాలూకా సారాంశం. ఈ కార్యక్రమం అయినంటే మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు 5 అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు, కార్యకర్తలు ఇక్కడే ఉన్నారు. ఖచ్చితంగా 5 కూడా ముందు వార్డు కమిటీని పూర్తి స్థాయిలో వేసుకోవాలి. తప్పకుండా ఈ చిన్నశ్రీను ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా ఎప్పుడైనా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఈ వేదిక మీద పెద్దలందరూ సహకారంతో ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. ఆ నమ్మకం మీకు కలిగింది. ఖచ్చితంగా మీరు అందరూ అందుకే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీరు హాజరయ్యారు. ఈ మిగతా విభాగాలన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలి. దీంతో పాటు ఏదైతే మనం వార్డు కమిటీ వేస్తామో వాటితో పాటు సుమారు 23 విభాగాలతో అనుబంధ విభాగాలు ఉన్నాయి. ఖచ్చితంగా అనుబంధ విభాగాలు కొంతమంది అధ్యక్షులు వేశారు. ఇంకా అందులో ఏమైనా 1-2 మార్పు చేసుకొని ఇంకేమైనా కావాలంటే మార్పులు చేసుకొని వాటికి కూడా అనుబంధ కమిటీని కూడా మనం ఖచ్చితంగా వేయాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మన 15 ఉన్నాయి. మన అనుబంధ వార్డు తీసుకుంటే 15కి ప్రతి సచివాలయ కమిటీ వేయాలా, అనుబంధ విభాగాల కమిటీలు వేసుకోవాలా, వార్డు కమిటీ వేయాలా, ప్రతి దాన్ని
మరి ఏదైనప్పటికీ కూడా 10వ తారీఖులో మనం పూర్తి చేయాలా, దీన్ని 10వ తారీఖులో పూర్తి చేయాలా. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం కలెక్టరేట్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. గత ఏడాది సెప్టెంబర్ నెల నుండి నేటి వరకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని హెల్త్ వర్కర్లు నినదించారు. నిరసన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ డిఎంహెచ్ఓ మరియు డిఆర్ఓకు అందజేశారు. ఈ సందర్భంగా ఆశా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఇందిరా, అధ్యక్షురాలు కె గౌరీశ్వరి మరియు కార్యదర్శి ఎం శివాని మాట్లాడుతూ అనేకసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతుందని మండిపడ్డారు. అరకొర జీతాలతో కాలం వెల్లదీస్తున్న తమకు పండుగ వేళల్లో కూడా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని యూనియన్ నాయకులు కె బృందావతి, బి రజని మరియు ఎస్ మహాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించుకుంటే భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా గుర్తిస్తూ వారికి యూనిఫామ్ మరియు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కోశాధికారి జి వెంకటరమణ, నాయకులు సూరిబాబు, గంగా, శైలజ, ఇతర సభ్యులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని శ్రీ శంకరమఠం వేద విద్యకు వేదికగా నిలవనుంది. వచ్చే ఫిబ్రవరి 3, 4 తేదీలలో వేద విద్యార్థులకు వేద సభ మరియు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు మఠం అద్వైత సభ ప్రతినిధులు ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మఠం ప్రతినిధులు మాట్లాడుతూ 1930-35 ప్రాంతంలో కంచి కామకోటి పీఠాధిపతి నడిచి దేవుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కంచి పరమాచార్య ఈ మఠాన్ని స్థాపించారని గుర్తు చేశారు. అప్పటి నుండి తరతరాలుగా అనేక వేద సభలు, ఉపనిషత్ విహారాలు నిర్వహిస్తూ సమాజానికి ప్రాచీన సంప్రదాయాలను అందిస్తున్నామని తెలిపారు. ఏటా నిర్వహించే ఈ పరీక్షల ద్వారా ఉత్తీర్ణులైన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తామని, తద్వారా వారు ప్రముఖ ఆలయాల్లో అర్చకులుగా ఉద్యోగరీత్యా స్థిరపడడానికి మార్గదర్శకత్వం వహిస్తున్నామని వివరించారు. ఈ ఏడాది జరగనున్న పరీక్షలకు సుమారు 125 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. వీరిని పరీక్షించడానికి తిరుపతి, సింహాచలం, అన్నవరం మరియు భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల నుండి 10 మంది పీఠాధిపతులు, ఘనాపాటీలు పరీక్షా అధికారులుగా విచ్చేయనున్నారని చెప్పారు. విద్యార్థుల్లోని వేద జ్ఞానాన్ని వెలికితీయడమే ఈ సభల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శంకరమఠం నిర్వాహకులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రేపు 3వ తేదీ, 4వ తేదీ వేద సభలు జరుగుతాయి. దానిలో వివిధ పాఠశాలలు, వేద పాఠశాలలు ఉత్తరాంధ్రలో 10-12 పాఠశాలలు ఉన్నాయి. వివిధ శాఖలలో వేదాన్ని నేర్చుకుంటున్న విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులందరూ కూడా వాళ్ళు పరీక్షలు ఇవ్వడానికి ఇక్కడికి వస్తారు. సుమారుగా 100 మంది, 125 మంది దాకా వస్తారని చెప్పని ఆశిస్తున్నాం. వాటికి పరీక్షాధికారులు అనేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు, మహానుభావులైన వేద పండితులు వేరు దేవస్థానాలు, తిరుపతి నుంచి, సింహాచలం నుంచి, అన్నవరం నుంచి, ఇంకా భద్రాచలం నుంచి, ఇంకా వివిధమైన దేవస్థానాల నుంచి, వాటి నుంచి కూడా గొప్ప పండితులందరూ కూడా వస్తున్నారు. సుమారు 10 మంది వేద పండితులు, ఘనపాఠీలు వివిధ శాఖలలో పరీక్షాధికారులుగా వస్తారు. వాళ్ళకి పరీక్షలు నిర్వహణ చేస్తారు. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ల ద్వారా ఈ వివిధ దేవస్థానాల్లో వాళ్ళు వేద పండితులుగా ఉద్యోగాలు పొంది దానివల్ల ప్రయోజనం పొందుతున్నారు. ఈ రకంగా ఈ వేద సభలు గతంలో నిర్వహణ చేశాం. ఉత్తీర్ణులైన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం కూడా జరిగింది. ఈ పర్యాయం కూడా రేపు 3వ తేదీ, 4వ తేదీ కూడా వేద పరీక్షలు చేస్తున్నారు. 3వ తేదీ పరీక్షలు జరుగుతాయి. 4వ తేదీ పొద్దున కూడా పరీక్షలు జరుగుతాయి. 4వ తేదీ మధ్యాహ్నము ఈ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్టు వేద ఘనపాఠీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తాలూకు వేద స్వస్తి 4 వేదాలు కూడా వాళ్ళు చక్కగా ఇక్కడ స్వస్తి చెబుతారు, మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ఆ విధమైన కార్యక్రమం చాలా విశేషమైన కార్యక్రమం ఇది. మరి శంకరమఠ ఆధారంగా వేద సభలు నిర్వహణ చేయాలి, శాస్త్ర సభలు నిర్వహణ చేయాలి. గతంలో శాస్త్ర సభలు కూడా ఇక్కడ నిర్వహణ చేశాం. రాజమండ్రి నుంచి గోపాలకృష్ణ శాస్త్రి గారు కూడా వచ్చారు ఇక్కడికి. ఆ విధంగా శాస్త్ర సభలు నిర్వహణ జరిగింది. ఇలాంటివి చెయ్యాలి అని చెప్పిన కంచి పరమాచార్య విజయేంద్ర సరస్వతి వారు ఆయన ఈ మధ్యన గత 6 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పని. వారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం జరుగుతోంది. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ
స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విద్యార్థి దశ నుంచే సేవా గుణాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా మానవతా దృక్పథంతో సేవలందిస్తున్న రెడ్ క్రాస్ సంస్థలో ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరాలని కోరారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు. కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడం సాధ్యమేనని చెప్పారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన దుప్పట్టును కలెక్టర్ చేతుల మీదుగా నిరుపేదలకు మరియు అవసరార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎం శ్రీరామూర్తి, ఐసీడీఎస్ పీడీటీ కనకదుర్గ, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడిని ఎంపీపీ మామిడి అప్పలనాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన విమర్శించారు. ఆదివారం విజయనగరం పట్టణంలోని కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష నేతలపై అధికార పక్షం దాడులకు దిగడం సమంజసం కాదన్నారు. ఇలాంటి విష సంస్కృతి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు వంటిదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తన పార్టీ శ్రేణులను ఉసిగొల్పి ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు చేయించడం ద్వారా రాష్ట్రంలో దుష్ట సంస్కృతిని ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు ఏదైనా తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఈ విధంగా భౌతిక దాడులకు పాల్పడడం అన్యాయమని పేర్కొన్నారు. తక్షణమే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఘటనపై క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్ రాజేష్తో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు. రాంబాబు గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నోసార్లు అసభ్యకరంగా మాట్లాడారు, అవమానపరిచారు. అయితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇటువంటి దాడులు ఏమైనా చేశామా? ఇటువంటి దాడులను ప్రోత్సహించామా? మరి మీరు నిన్న చేసిన దాడి ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు? ఇది ఎంతవరకు సమంజసం? ఇలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మరి ఈరోజు అంబటి రాంబాబు గారిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా? రాజ్యాంగాన్ని కించపరచడం కాదా? అంబటి రాంబాబు గారే చెప్పారు స్వయంగా, నేను నిన్న ఎమోషనల్గా ఆ రకంగా మాట్లాడటం తప్పని ఒప్పుకున్నారు కదా. చట్టపరంగా శిక్షించండి, అది సమంజసం కానీ, అది న్యాయం కానీ, అది పద్ధతి కానీ. ఈ రకంగా కర్రలతో పట్టుకొని దాడులు చేయటం, రాళ్ళతో దాడులు చేయటం, మారణాయుధాలు పట్టుకొని చంపడానికి ప్రయత్నాలు చేయటం, నిప్పు పెట్టి ఆఫీస్ని, ఇల్లుని, కార్యాలయాన్ని తగలవేయడం, రకరకాలుగా నానా రకాలుగా ఆయన్ని కానీ ఆయన కుటుంబాన్ని కానీ తీవ్ర పదజాలంతో అసభ్యకరంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా సరే ఈ విషయాన్ని మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి, అంబటి రాంబాబు గారికి సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రజల మధ్యనే ఈ విషయాన్ని తీసుకువెళ్తాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపుట్టుకోవడానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో కొత్త కార్యాచరణలన్నీ కూడా రూపకల్పన చేసి ప్రజా సంక్షేమాన్ని భ్రష్టుపెట్టిన పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భ్రష్టుపట్టిస్తుంది. విద్యార్థులకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు, మహిళల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు, రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు, అన్ని వర్గాల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం, తమ కుటుంబ సభ్యులు సంక్షేమ ధ్యేయంగా, తమ కుటుంబ సభ్యులు ఆర్థిక స్వలాభన ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. మరి ఈ పరిస్థితులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.
ప్రజా సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన, యువకుల పక్షాన, మహిళల పక్షాన, రైతుల పక్షాన రాజీ లేని పోరాటం ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, ప్రజల పక్షాన ఎప్పుడూ నిలిచి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ దాడులు ఆపాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు శ్రేణులందరూ కూడా సమన్వయాన్ని మీరు చేతకానితనంగా తీసుకోకూడదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ దాడులు ఆపిన పక్షాన ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున కూడా మీకు అందరికీ తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా కూటమి నాయకులకి తెలియజేస్తున్నాం. అంబటి రాంబాబు గుంటూరులో జరిగిన దాడిని వైఎస్ఆర్ పార్టీ విజయనగరం నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. డైవర్షన్ పాలిటిక్స్ కూటమి నాయకులు తీసుకొని ఒక ఫ్లెక్సీ వివాదాన్ని అడ్డు పెట్టుకొని ఆయన అంబటి రాంబాబు గారు గుడికి వెళ్తున్నప్పుడు కర్రలు కత్తులు పట్టుకొని ఆయన మీద దాడి చేసి ఆయన్ని రెచ్చగొట్టి తెలుగుదేశం శ్రేణులు శుభ్రంగా ఆయన్ని నోటుకొచ్చినట్టు తిట్టి ఆయన ఏదో అంటే దాన్ని రాద్ధాంతం చేసి ఈరోజు ఆయన ఇల్లు ఆయన కార్ల దగ్గర నుండి ప్రతిదీ కూడా తగలబెట్టి ఒక రాక్షస పాలన చేయటం అన్నది చాలా తప్పు. అంబటి రాంబాబు గారు నిన్న పత్రికాముఖంగా చెప్పారు, నేను తప్పుగా మాట్లాడటం నిజమే, నన్ను ఉద్రేకపరిచి నన్ను తిట్టబట్టికే నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది, దానికి నేను చింతిస్తున్నాను, నేను ఏదన్నా తప్పు చేస్తుంటే చట్టపరంగా నా మీద చర్య తీసుకోండి, నన్ను అరెస్ట్ చేయండి అని పత్రికాముఖంగా చెప్పినా సరే దాడులు చేయించి తీవ్రమైన ఇబ్బందులు పెట్టడం అన్నది చాలా తప్పని, ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అన్నట్టు మీ పరిపాలన సాగుతుంటే ప్రజల్లో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అంబటి రాంబాబు గారు ఏదన్నా అంటే దానికి చట్టపరంగా మీరు చర్యలు తీసుకోవాలి, కానీ ఇలాగా వ్యక్తిగత దాడులు చేయటం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పార్వతీపురం మున్సిపాలిటీ రూపురేఖలను మార్చి దానిని ఒక అగ్రశ్రేణి కార్పొరేషన్గా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బూనెల విజయచంద్ర స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మున్సిపాలిటీలోని 30వ వార్డులో అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వాటన్నిటిని త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. వార్డులోని రోడ్లు, కాలువల దుస్థితిని పరిశీలించి వాటి అభివృద్ధికి తక్షణమే నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన 1970లో ఏర్పడిన పార్వతీపురం మున్సిపాలిటీ నేటికి అదే స్థాయిలో ఉండిపోయిందని, దీనిని కార్పొరేషన్గా మార్చేందుకు తన సాయశక్తుల కృషి చేస్తానని వెల్లడించారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, సోమవారం నాటికి సమగ్ర నివేదికలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ముఖ్యంగా పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 86 కోట్ల రూపాయలతో తలపెట్టిన తాగునీటి పథకానికి టెండర్ ప్రక్రియ జరుగుతోందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. గత ఎన్నికల్లో తనకు భారీ మెజారిటీని అందించిన మున్సిపాలిటీ ప్రజల రుణం తీర్చుకునేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆయన పునరుద్ఘాటించారు. పార్వతీపురం పట్టణ ముఖ చిత్రాన్ని మార్చడమే తన సంకల్పమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని బాలాజీ జంక్షన్ సమీపంలో గల ఒక ప్రైవేట్ హోటల్లో నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ 31వ ద్వైవార్షిక మహాసభ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్సీజేసీఎం సభ్యులు వాసిరెడ్డి శివాజీ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో పోస్టల్ శాఖలో వస్తున్న మార్పులు మరియు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రానున్న రోజుల్లో డిపార్ట్మెంట్ ఎదుర్కోబోయే సవాళ్లను వివరిస్తూ గ్రామీణ డాక్ సేవక్ వేతన సంఘం ఏర్పాటు, హెచ్ఎస్జీ, ఎల్ఎస్జీ ప్రమోషన్లు మరియు ఐపీ ఫలితాల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 8వ వేతన సంఘానికి సంబంధించి ఎఫ్ఎన్పిఓ సమర్పించిన వ్యూహాత్మక డిమాండ్లు, ఫిట్మెంట్ కారకాలు మరియు వేతన వృద్ధి ప్రొజెక్షన్లపై సమగ్ర విశ్లేషణను ఉద్యోగులకు వివరించారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సభ అనంతరం యూనియన్ నూతన కార్యవర్గ ఎన్నికను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంఎంయు జై గణేశ్వరరావు, పోస్టాఫీస్ సూపరింటెండెంట్ కె శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు మరియు పెద్ద సంఖ్యలో పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. చూస్తున్న టార్గెట్ సో ఇందాక అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉన్నారు. అకౌంట్స్ గురించి మాట్లాడుతుంటే అంటే మీలో ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రతి నెల 60 ఓపెన్ చేయండి, మళ్ళీ వచ్చే నెల 60 ఓపెన్ చేయండి అంటతో కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి వాస్తవమే. సో దానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ కన్సర్న్ మినిస్టర్ కావచ్చు, తర్వాత సెక్రటరీ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, ఈ టార్గెట్స్ గురించి అందరికీ మీటింగ్లు పెట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థమయ్యేటట్లు చెప్పాలి. దాని ద్వారా స్టాఫ్ను కూడా మోటివేట్ చేయాలనేదే ముఖ్య ఉద్దేశం. అంతేగాని డమ్మీ అకౌంట్లు చేయమనేది కాదు.
మీరు కనుక చూసినట్టయితే ఇందాక మన సోదరుడు మాట్లాడుతూ డివిజనల్ ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ చూస్తా వర్క్లోడ్ క్యాలిక్యులేషన్లో ఏదన్నా టీఎస్ఓకి వర్క్లోడ్ నిలబడి సస్టైన్ అయింది అంటే వాళ్ళ దగ్గర పార్సిల్ బుకింగ్, స్పీడ్ పోస్ట్ బుకింగ్ అంటే ముఖ్యంగా స్టాంప్స్ సేల్ ఇన్వాల్వ్ అయి ఉన్న చోట మాత్రమే జస్టిఫికేషన్ వచ్చింది టీఎస్ఓలో. మిగతా వాళ్ళందరికీ కూడా ఐసీఆర్ రేషియో కానీ ఈసీఆర్ రేషియో కానీ సరిపోలేదు. మరి పార్సిల్ చేసిన వాళ్ళకి 56%, 66% వస్తే ఏమి చేయని వాళ్ళకి 6% మాత్రమే వచ్చింది. సో అలాంటి దాంట్లో నర్సరావుపేటలో మా డివిజన్లో కూడా 3 పోస్టులు మెర్జ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. 2019 నుంచి FNPO రేషనలైజేషన్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కోసం డిమాండ్ చేస్తుంది. ఎందుకు అని అంటే ఇందాక చెప్పిన మిత్రుడు 10 BOల కన్నా ఉండకూడదు, పోస్ట్ మాస్టర్ BPMల్ని సరిగా మానిటర్ చేయాలన్నా, వారికి కావాల్సినటువంటి మంచి సర్వీసెస్ అందించాలన్నా ఆ ఒక్క డిమాండ్ కోసమే కాదు. రేషనలైజేషన్ ఎలా ఉండాలి అని అంటే సింగిల్ హ్యాండ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉండకూడదు. ప్రతి పోస్ట్ ఆఫీసులో ఇద్దరు, ఒక SPM, ఒక PA, మేకర్ చెక్కర్ కాన్సెప్ట్ వినాయకులు ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి మనం డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు జార్ఖండ్లో 400 పోస్ట్ ఆఫీసులు ఉంటే సింగిల్ హ్యాండ్, 400 పోస్ట్ ఆఫీసులకి 2 హ్యాండ్ ఇవ్వటం జరిగింది. అది ఒక జార్ఖండ్ ఒకటి కాదు, అన్ని చోట్ల రావాలని చెప్పేసి. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున మాజీ మంత్రి అంబటి రాంబాబుపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని, ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి భాష వాడటం రాజకీయ దౌర్భాగ్యమని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం విజయనగరంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో పార్టీ నాయకులతో కలిసి అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబుని ఏ జంతువుతో పోల్చాలన్నా, ఏ తిట్టు తిట్టాలన్నా ఆ జంతువులకు కూడా అవమానం జరుగుతుందేమోనని ఆగుతున్నామని నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 6 ఏళ్ల కాలంలో తాము ఎప్పుడూ ఏ స్థాయి నాయకుడిని ఉద్దేశించి కూడా ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. ప్రజల మధ్య, పార్టీల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్న అంబటిని కేవలం 5 నిమిషాల పాటు తమకు వదిలేయాలని పోలీసులను కోరుతున్నట్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న అంబటి రాంబాబుపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ మేరకు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు అందజేశారు. అంబటి రాంబాబు గాడిని ఏ తిట్టు తిట్టాలన్నా ఆలోచిస్తున్నాం, ఏ జంతువుతో పోల్చాలన్నా ఆలోచిస్తున్నాం. వాడిని ఒక తిట్టు తిట్టినా, ఒక జంతువుతో పోల్చినా ఆ జంతువులకు కూడా అవమానం జరుగుద్దని ఆగుతున్నాం. ఎవడ్రా నువ్వు మాట్లాడే భాష ఏంటి? ఎవరి కోసం మాట్లాడుతున్నావు నువ్వు? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల కోసం నువ్వు మాట్లాడే భాష ఇదిరా? ఏ రోజైనా జిల్లాలో ఉన్నోళ్ళ ఒక్క నాయకుడి మీదైనా నేను ఈ రకంగా మాట్లాడానా? మేం పోటీ చేసే వాళ్ళ మీదైనా ఇట్లా మాట్లాడామా? ఒక మండల స్థాయి నాయకుడి గురించి కానీ, గ్రామ స్థాయి నాయకుడి గురించి కానీ 6 సంవత్సరాల్లో నేను ఇట్లా మాట్లాడానా? ఏంట్రా నువ్వు? ఎవడివి నువ్వు? పార్టీల మధ్య చిచ్చు పెడతావా? ప్రజల మధ్య చిచ్చు పెడతావా? మా మనోభావాల్ని ఈ రకంగా దెబ్బతీస్తావా? నీ కుటుంబాన్ని ఎవడైనా ఎట్లా అంటే నీకు ఎట్లా ఉంటుంది? మేము ఈ రోజున పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. మరి పోలీసులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేమందరం కూడా మా మనోభావాలు ఏ రకంగా ఉన్నాయంటే, గుంటూరు మేము వెళ్ళలేకపోయాం, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి మాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి చాలు, ఇంకేం అవసరం లేదు. అలాగే రెండో విషయం, ఇటువంటి పశువుని అరెస్ట్ చేస్తే కాపులను అరెస్ట్ చేశారంట. ఇట్లా మాట్లాడమని ఎవరు చెప్పారు అతనికి? ప్రతి పార్టీలో కూడా కాపులు ఉన్నారు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాటం చేసేవాడు కాపు, అందరినీ కాపు కాసేవాడు కాపు. ఈ రకంగా ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే కాపు కులానికి ఏదో అన్యాయం జరిగినట్టుగా చిత్రీకరించొద్దు. సోషల్ మీడియాలో పోస్టులు ఆ రకంగా అసలు పెట్టొద్దు. మేము కూడా కాపులమే, భారతీయ జనతా పార్టీలో కాపులు ఉన్నారు, వైకాపాలో ఇతర కాపులు కూడా ఉన్నారు. ఈ రకమైన భాష మాట్లాడే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఈ రకమైన భాష మాట్లాడినప్పుడు చట్టం తన పని తను చేసుకుని వెళ్తుంది. కాబట్టి ఇలా జరిగిందంటే దీన్ని మళ్ళీ మీరే ఈ రకమైన భాషలో మాట్లాడమని చెప్పి అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరే ఈ రకంగా కులాల మధ్య చిచ్చు పెడదామని మాత్రం చూడొద్దని చెప్పి వైకాపా పార్టీకి చెప్తా ఉన్నా.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గుమలక్ష్మీపురం మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన సాగించారు. తొలుత కన్నయ్యగూడ మరియు ఆళ్లవడ్డ గ్రామాల్లో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన అనంతరం గిరిజనులతో ముఖాముఖి మాట్లాడారు. వారికి ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. అక్కడి నుండి భద్రగిరి చేరుకున్న కలెక్టర్ నూతనంగా నిర్మిస్తున్న సామాజిక ఆరోగ్య కేంద్రం భవన పనులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనుల్లో ఉన్న కొన్ని లోపాలను గుర్తించిన ఆయన కాంట్రాక్టర్లు మరియు ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ పర్యటనలో రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు, కళాశాల సిబ్బంది మరియు వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను అమలు జరిపి కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు కట్టుబానిసలుగా చేస్తున్న మోడీ నియంత్రత్వ విధానాలను నిరసనగా ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతుందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయం డిఎన్ఆర్ అమర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమ్మె కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగత అశోక్లు మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లలో అనేక కార్మిక చట్టాలను నీరుగార్చిందని, సులభతర వాణిజ్యం నెపంతో కార్మికులకు వ్యతిరేకంగా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా బ్రిటిష్ కాలం నాటి చట్టాలను సైతం మారుస్తున్నారని విమర్శించారు. కనీస వేతనం 26,000 రూపాయలు తక్షణమే అమలు చేయాలని, పని ప్రదేశాల్లో కార్మికులకు రక్షణ కల్పించాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12వ తేదీన జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కూలీలు, వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు, ప్రజా సంఘాలు అందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యమై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. ఈవేళ ఏ చట్టాలు లేకుండా ఈవేళ జీ హుజూర్ అన్నట్టుగా యజమాని కాళ్ళకి ఏదో పూర్వం బాంచం దొర అన్నట్టుగా యజమాని కాళ్ళు పట్టుకొని ఈవేళ పని సంపాదించుకొని డబ్బులు సంపాదించుకోవాలనే పరిస్థితి ఈవేళ కార్మికుడికి, పేదవాడికి తీసుకొస్తున్నారంటే ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, లేదా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఇంకో 2 గంటలు, 10 గంటలు పెంచుతామంటున్నాడు. ప్రాణత్యాగం చేసి 160 మంది చనిపోయి రక్త తర్పణ చేసి తెచ్చుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఈవేళ తీసుకొచ్చి 10 గంటల పని చేయండి అని చెప్తా ఉన్నాడు. అంచేత ఈ 10 గంటల పెంపు, వేతనాల కుదింపు, ఉద్యోగాలకి గ్యారంటీ లేదు, పని భద్రత లేదు, ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకుండా కార్పొరేట్లకి కోట్లాది రూపాయలు కట్టబెట్టి కార్మిక వర్గాన్ని, మధ్యతరగతి ప్రజానికాన్ని ఇవాళ గాలికి వదిలేశారు. రెండో పక్క రైతాంగం పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయమే దండగనే పరిస్థితుల్లో ఈవేళ గ్రామాల్లో రైతులు గోలెడితే ఒక్కడు ఆదుకునేవాడు లేడు. ఈవేళ ఒక్క ప్రభుత్వం ఈవేళ ఆదుకోలేదు. ఈవేళ సుమారు 3 సంవత్సరాల పైబడి రైతాంగం అంతా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఢిల్లీని ముట్టడిస్తే వారికి క్షమార్పణ చెప్పి నేను నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటానని చెప్పిన పెద్ద మనిషి ఈవేళ దొంగ మార్గంలో ఈవేళ కోఆపరేటివ్ సెక్టర్లో వ్యవసాయాన్ని తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్ని ఇవాళ తీసుకొచ్చి రైతాంగాన్ని మోసం చేస్తున్నాడు. అటుపక్క రైతాంగం, ఇటుపక్క వ్యవసాయ కార్మికులు, ఇటుపక్క పారిశ్రామిక కార్మికులు, ఉద్యోగులు, బ్యాంకు సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది, మన టెలికమ్యూనికేషన్ సిబ్బంది, ఎల్ఐసి సిబ్బంది, ఈ దేశంలో ఉన్న పోస్టర్లు అన్నీ కలిపి ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న పెద్ద 18 కార్మిక సంఘాల నాయకత్వంలో ప్రధానమైనటువంటి ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, ఐఎఫ్టిఏల నాయకత్వంలో ఇతర సంఘాలన్నీ కలిపి మొత్తం కార్మిక వర్గం రేపు 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెకి పూనుకుంది. భారత జాతి పట్ల విశ్వాసం కలిగినటువంటి, భారతదేశం మీద ప్రేమ ఉన్నటువంటి ప్రతి కార్మికుడు, ఉద్యోగి, ప్రజలు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి మీ ద్వారా మన జిల్లా ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏఐటీయూసీ, కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అన్నీ కలిపి అనేక దఫాలుగా సమ్మెలు నిర్వహించినా కానీ వీళ్ళ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ తాలూకు విధానం, నియంతృత్వ విధానం రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో
ఇవాళ ఏఐటియుసి, కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజాతంత్ర, వామపక్ష సిపిఐ వామపక్ష పార్టీలు, అలాగే ప్రజా సంఘాలతో కలుపుకొని రేపు ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క సమ్మెలో దేశంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగులు, కార్మికులు, రైతులు, ప్రజా సంఘాలతో కలుపుకొని, వామపక్షాలతో కలుపుకొని సుమారు 90 కోట్ల మంది రోడ్డెక్కి ఇవాళ నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకి నిరసనగా సమ్మెలో భాగస్వామ్యం కావుతున్నారు. హిట్లర్నటువంటి నియంతృత్వ పోకలను ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి మోడీ గారు. ఈ సార్వత్రిక సమ్మె ద్వారా మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీ నియంతృత్వ విధానాల్ని వెనక్కి తీసుకోండి, మీలో మార్పు తెచ్చుకోండి. లేదంటే ఈ దేశం నుంచి బీజేపీని కనుమరుగు చేసే విధంగా ఉద్యమాలు మొత్తం వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నీ ఐక్యమైనటువంటి ఉద్యమాలని శ్రీకారం చుడతాం. దానికి సంబంధించి రేపు 12వ తారీఖు జరగబోయేటువంటి సమ్మె దీనికి నిదర్శనం అని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తున్నాం. రేపు జరగబోయేటువంటి సమ్మె విజయనగరం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో జరగబోతోంది. కార్మికులకు, రైతులకు, ఉద్యోగులకు, విద్యార్థి యువజన సంఘాలకు, ప్రజా సంఘాలకు, ప్రజాతంత్ర శక్తులన్నిటికీ కూడా ఇవాళ ఈ సమ్మెలో భాగస్వామ్యం కావాలని, మీడియా ముఖ్యంగా మొత్తం అందరికీ కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. ఎండాడలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. భీమిలి నియోజకవర్గంలో పార్టీ విజయమే లక్ష్యంగా దిశానిర్దేశం చేసిన చిన్నశ్రేణు. అంబటిపై చర్యలు తీసుకోవాలని విజయనగరం పోలీసులకు తెదేపా నేతల ఫిర్యాదు. అంబటి రాంబాబు భాష రాజకీయ దౌర్భాగ్యమన్న కిమిడి నాగార్జున. గుమ్మలక్ష్మీపురంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ అభివృద్ధి పనులపై ఆరా. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.